తెనాలి చెంచుపేటలోని విద్యుత్ కార్యాలయం దగ్గర ఏఐటీయూసీ అనుబంధ సంస్థ ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాన్ని నిర్వహించారు. మేడే స్ఫూర్తితో పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక చెంచుపేటలోని విద్యుత్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ అనుబంధ సంస్థ అయిన ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ పతాకాన్ని రాష్ట్ర నాయకులు ఎస్ గురుబ్రహ్మం ఆవిష్కరించి మాట్లాడారు. మేడే ఆవిర్భావం గురించి వివరించారు. సిపిఐ తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెరుకుపల్లి సింగారావు మాట్లాడుతూ మేడే చరిత్రను వివరించారు. ఈ సందర్భంగా 139వ మేడే శుభాకాంక్షలు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికులారా ఏకంగండి అనే నినాదంతో ఈరోజు ఈ మేడే కార్యక్రమం అనేది కార్మికులు ఒక పెద్ద పండగగా జరుపుకునే రోజు. ఎందుకంటే గతంలో కార్మికులకు పని దినాలు 18 గంటలు, ఆ తర్వాత 12 గంటలు అలా పని గంటలుగా ఇచ్చేసి ఆ తర్వాత చికాగో నగరంలో మరి ఈ యొక్క మేడే కార్మికులకు సంబంధించి జరుపుకునేదానికి మరి ఈ రోజున 139వ మేడే దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ సందర్భంగా కార్మికులందరూ కూడా కలిసికట్టుగా ఐకమత్యంతో పోరాడుతూ వాళ్ళ ఈ దేశంలో లక్షల వేల కోట్ల రూపాయలు ఎవరైతే ఈ 18 మంది మోడీ హయాంలో గుజరాత్లో ఉన్నారో ఈ 18 మంది అంబానీ, ఆదానీ, శ్రీరాము, జెట్లీస్ వీళ్ళందరూ కూడా వేల కోట్ల రూపాయలు ఈ దేశ సంపదని దోచుకొని తింటా అవన్నీ కూడా ఎగ్గొట్టి విదేశాల్లో ఉన్నారు. ఇవాళ లక్షలాది మంది నిరుద్యోగులు, ఉద్యోగులు, కార్మికులు అందరూ కూడా కనీసం చెప్పులు కూడా లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే వీళ్ళు ఏవో చెబుతూ ఉంటారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా సిపిఐ, సిపిఎం అన్ని వామపక్ష పార్టీలు, విద్యార్థులు ఐక్యతగా ముందుకు సాగాలని ఈ దేశంలో మోదీ ప్రభుత్వాన్ని ఒక్కరోజు కూడా